బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అంటూ చెప్పుకొచ్చింది టీడీపీ అండ్ జనసేన. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన కామెంట్స్ ని వెనక్కి తీసుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది టీడీపీ అండ్ జనసేన. నాగేశ్వర్ సారీ చెప్పడంతో ఈ విషయాన్ని వదిలేసామంటుంది కూటమి. మరి ముఖ్యంగా ఇక్కడ బీజేపీని మినహాయిస్తే టీడీపీ జనసేన చెప్తున్న మాట, నాగేశ్వర్పై చర్యలు తీసుకునే ఉద్దేశం లేదు అంటూ టీడీపీ జనసేన చెప్పుకొచ్చింది. నాగేశ్వర్ ఇంటికి పోలీసులు వెళ్లారనే దానిపై హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత. ఇంకోవైపు నాగేశ్వర్ను అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామంటూ టీఆర్ఎస్ చీఫ్ కవిత చెప్పుకొచ్చారు. కవిత చంద్రబాబు ఇంటికి వస్తే కాఫీ ఇచ్చి పంపుతామంటూ టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ అంశం ఉదయం నుంచి కూడా హాట్ టాపిక్గా మారింది. మరి ముఖ్యంగా గత 5 రోజులుగా ఒకెత్తు అయితే కనుక నిన్న పవన్ కళ్యాణ్ రియాక్షన్ తర్వాత మరింత రగడ చోటు చేసుకుంది. ఒక విధంగా చెప్పండి, మరింత రాపిడి చోటు చేసుకుంది ఈ ఇష్యూలో. ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారం చాలా విస్తృతంగా జరిగింది. ఈ క్రమంలో ఆయన డీజీపీ ఆఫీస్కి వెళ్ళడం, తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను కలవడం, ఆ తర్వాత మీడియాతో మాట్లాడడం, అరెస్ట్ చేస్తే చేసుకోని చెప్పి ఇన్ఫాక్ట్ నిన్ననే ఇంక దేనికైనా రెడీ, నేను అరెస్ట్ చేస్తే ఇక జైలు ఎక్స్పీరియన్స్ మాత్రమే లేదు, అది కూడా నేను చూసేస్తానని చెప్పి ఆయన చెప్పిన సందర్భం ఉదయం నిన్న రీసెంట్గా చేసిన స్టేట్మెంట్ ఇది. ఆ తర్వాత ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తే కనుక ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ మిగిలిపోయింది అనే మాట చాలా విస్తృతంగా జరిగింది. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వినిపించింది. అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి అనిత చేసిన ట్వీట్ని చూసే ప్రయత్నం చేద్దాం. అనిత ట్వీట్ చేశారు, ఒక్కసారి ఆ ట్వీట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇటు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. వి స్ట్రాంగ్లీ కండెమ్ ద ఫేక్ న్యూస్ circulating on the social media claiming that the AP police visited Professor Nageshwar Garu's residence in Hyderabad to arrest him. Strict legal and police action will be taken against anyone fabricating or spreading such misinformation with malicious intent అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. వి స్ట్రాంగ్లీ కండెమ్ ద ఫేక్ న్యూస్. ఈ అసత్య ప్రచారం సర్క్యులేట్ అవుతోంది సోషల్ మీడియా వేదికగా. ఏమని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇంటికి వెళ్లారు, హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అసత్య ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతోంది. దీన్ని ఖండించడం జరుగుతోంది. అండ్ అలాగే స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకుంటా పోలీస్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఈ ఫేక్ న్యూస్ని ఫ్యాబ్రికేట్ చేస్తే, లేకపోతే స్ప్రెడ్ చేస్తే, ఈ మిస్ఇన్ఫర్మేషన్ని, ఈ మ్యాలిషియస్ కంటెంట్ని, ఇంటెంట్ని ఎవరైనా స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత ట్వీట్ చేసిన సందర్భం. ఏం జరిగే అవకాశం ఉంది, ఇక్కడ ఇష్యూ ఇక్కడతో క్లోజ్ కాబోతున్నది క్లియర్ కట్గా అర్థమవుతున్న సందర్భం. అయితే నాగేశ్వరను విడిచిపెట్టేసాం లేకపోతే వదిలిపెట్టేసాం అనుకుంటున్నట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మళ్ళీ చర్చ జరుగుతూ ఉంది. బట్ ఇది పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ మాటల యుద్ధం జరుగుతుందని చెప్పుకోవాలి. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, మార్నింగ్ నుంచి సెన్సేషన్గా మారిపోయింది జరుగుతున్న పరిణామాలు. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా మాట్లాడుతూ, ఇక నాకు ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ మిగిలిపోయింది, నేను దానికి కూడా సిద్ధం, అరెస్ట్ చేసుకోండి అని చెప్పిన తర్వాత సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరగడం, ఆ తర్వాత ఆయన వెళ్ళి డీజీపీ ఆఫీస్ని కలవడం, తెలంగాణ పోలీసులు ఆయన ఇంటి దగ్గర పెద్ద సంఖ్యలో ఆయనకి ప్రొటెక్షన్ కల్పించిన డెవలప్మెంట్స్ అన్ని చూసి ఇంకా అరెస్ట్ తప్పదేమో అని చర్చ జరిగింది. ఏమైంది అంటే ఆ ఆలోచన వరకు ప్రభుత్వం వెళ్ళిందా, లాస్ట్ మూమెంట్లో అక్కడ ఉపక్రమించుకోవడం జరిగిందా, లేకపోతే ఉపసంహరించుకోవడం జరిగిందా, ఏం జరిగింది అక్కడ? డెఫినెట్ గా ఇష్యూ ఉదయం నుంచి కూడా కొంత ఇష్యూ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి నాగేశ్వరరావు ఇంటికి కాకినాడ నుంచి పోలీసులు వెళ్ళారు, తర్వాత అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళారు, ఇంటి దగ్గరికి వెళ్ళారు, మెడికల్ ఇస్తున్నారు, అవసరం నుంచి అరెస్ట్ చేయడానికి 50 మంది పోలీసులతో వెళ్ళారు అనే ఒక చర్చ పోలీసు విభాగాల నుంచి గట్టిగానే. అయితే దీనికి ఇప్పుడు అనిత దాని మీద పూర్తిగా కూడా తను ఇచ్చిన ట్వీట్ లో మేము అసలు అటువంటి చర్యలే మేము చేయలేదు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన కామెంట్స్ వెనక్కి తీసుకున్నారు కాబట్టి మాకు ఇంకా వేరే అవసరం కూడా లేదు, నాగేశ్వరరావు సారీ చెప్పడంతోనే ఈ విషయాన్ని వదిలేసాం అనే ఒక చర్య అయితే జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేరా, కేసులు అయితే కట్టేశారు కాబట్టి, కేసు రిజిస్టర్లు అయినాయి కాబట్టి ఈ కేసులకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది దాని మీద పూర్తిగా చర్యలు తీసుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే నేను నాగేశ్వరరావు ఇంటికి ఎటువంటి పోలీసుల్ని పంపించలేదు, వెళ్లారనుకునే దాని మీద ఇదంతా కూడా ఒక తప్పుడు ప్రచారం అని అంటూనే చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇది ఎందుకు ఇప్పుడు ఎన్ని ట్వీట్ ఇచ్చారు అనే దాని మీద కూడా కొంత, అంటే ఎందుకు ఇప్పుడు ఈ సమయంలో ఒకవైపు రేపటి నుంచి మహానాడు జరుగుతున్న పరిస్థితి, మరోవైపు ఈ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడం వల్ల
మొత్తం కూడా డైవర్షన్ అయిపోతుంది. అంటే ఈ సబ్జెక్ట్ అంతా కూడా డైవర్షన్ అయ్యే పరిస్థితి ఉంది అనేది కూడా కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు అనేది మొదటి నుంచి కూడా అనుకున్నారు. కానీ దీని మీద కూడా మొదటి నుంచి కూడా టీడీపీ ఎట్లా రియాక్ట్ కాలేదు. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన నేపథ్యంలోనే కొంత మళ్ళీ ఇది విజయం నుంచి కొంత హడావిడి, ఆయన కూడా కొంత సివి ఆనందం కలవడం, ఇవన్నీ కూడా కొంత జరిగిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ మరోవైపు అతని గారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటిని కూడా ముట్టడిస్తామని కవిత చెప్పిన నేపథ్యంలో దాని మీద కూడా టీడీపీ నేతలు ఏమంటున్నారంటే వస్తే రమ్మను చంద్రబాబు ఇంట్లో తీసుకెళ్తాం, కాపీ ఇచ్చి పంపిస్తామని చెప్పి ఒక సెక్రటరీగా మాట్లాడుతున్న నేపథ్యం కూడా మనం చూస్తాం. కానీ ఇది ఇష్యూ ఇంతటితో ముగిసినట్టే మనం చూడాలి. కాకపోతే కేసులు నమోదైన కేసులు ఏ విధంగా ఉంటారు, నోటీసులు ఇస్తారా, తర్వాత లాగాలో ఏ విధంగా కోర్సు ఉంటుందో ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. కానీ బట్ దీన్ని ఏ విధంగా చూస్తారు అనేది చూడాలి. మొత్తం మీద అయితే ఈ వ్యవహారం కొంత ముగిసినట్టే కనబడుతుంది సత్యం. ఓకే, అంటే మరి ముఖ్యంగా ఇష్యూ గురించి ఉదయం గురించి మాట్లాడుకుంటే కనుక అంటే ఆలోచనలకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం లైక్ అరెస్ట్ చేయాలి, జరగచ్చు, లేకపోతే కేసెస్ రిజిస్టర్ అయ్యే మరి వాటి సంగతి ఏంటి అంటే వాటిని పూర్తిగా ఉపక్రమించుకునేందుకు పార్టీ పరంగా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందా జనసేన నుంచి కావచ్చు? అది ఇంకా రాలేదు. అంటే కొంతమంది అభిమానులు కాకినాడలో పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు ఆయన కూడా కేసులు కట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ దాని మీద కొంత సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి. కానీ ఇక్కడ హోమ్ మినిస్టర్ కూటమిలో టీడీపీ తరఫున మినిస్టర్ కాబట్టి ఆమె ఇచ్చిన దీంట్లో జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలిగా. ఇప్పుడు జనసేన సమస్య లేదు, మీరెవరు చెప్పడానికి, మా నాయకుడి మీద జరిగినప్పుడు మా నాయకుడిని అవమానించినప్పుడు మేము పట్టుకొని వస్తాం కదా, ఖచ్చితంగా మేము పట్టుకు రావాలని వీళ్ళు ఏమన్నా తిరుగుతారా? లేదు, టీడీపీ దీన్ని లైట్ తీసుకుని ఉంటుంది. ఇలా లైట్ తీసుకుంటే దాని ఏముంది, పెద్ద ఇష్యూ ఏముందని ఒక వ్యవహారంలో కూడా తీసుకునే నేపథ్యం కూడా ఉంది. కాకపోతే అందుకే అనిత ఇమీడియట్ గా దాని మీద ఎన్ని తప్పుడు ప్రచారం ఉంది. అదే హోమ్ మినిస్టర్ గా ఆమె ఏం చెప్పిందో మనం దాన్ని రిసీవ్ తీసుకోవాలి. కాబట్టి ఆమె చెప్పిన యాక్షన్ ప్రకారం ప్రభుత్వంలో ఈ రోజు ఎటువంటి యాక్షన్స్ ఉండకపోవు. ఒకవేళ ఉంటే తర్వాత చూద్దాంలో ఇప్పుడు కాదులని అనుకున్న నేపథ్యం కూడా ఉండొచ్చు. ఆ కేసులు కట్టారా, ఆ కేసుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. అది ఫర్దర్ గా ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. బట్ అది దాని మీద ఎంతవరకు రియాక్ట్ అవుతారు కూడా చూడాల్సిన నేపథ్యం అయితే ఉంది. అంటే ఆఖరికి ఎందుకంటే ఆయన నా మాటలను ఉపసంహరించుకుంటున్నాను అని చెబుతున్న సందర్భంలో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఇంకా యుద్ధం కూడా కంటిన్యూ అవుతుందనే ఆ భావోచల మాట్లాడుకొచ్చారు. సో అంటే రెండు వైపులా కూడా ఎస్ ఆయన కూడా చాలా క్లియర్ గానే ఓకే నేను సారీ చెప్పాను, అయినా మీరు కేసులు రిజిస్ట్రేషన్ చేశారు, ఒకవేళ యుద్ధం మీరు మొదలు పెడితే నేను కూడా తగ్గేవాడిని ఏం కాదు, నేను కూడా కాక్రోచ్ లాంటి వాడినే, కాబట్టి నేను కూడా ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రతి ఇష్యూ మీద ఏదో ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నాను అని చెప్పి ఆయన కూడా చెప్పారు. సో కాకపోతే కొంత గ్యాప్ పోలీసులకి, తమిళనాడు పోలీసులకి, ఏపీ పోలీసుల మధ్య, అంటే ఉదయాన్నే తెలంగాణ పోలీసులకి ఏపీ పోలీసుల మధ్య కొంత గ్యాప్ అయితే కనపడింది. అంటే తెలంగాణ పోలీసులు కూడా ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆయన్ని సేఫ్ గార్డ్ చేయడం, లేదు కొంత ఆయన ఇంటి దగ్గర కొద్దిసేపు ఉండడం, ఆయనకి రక్షణగా ఉండే ప్రయత్నం చేయడం, ఆయన కూడా సివి ఆనందం వెళ్ళడం, ఇవన్నీ కూడా కొంత జరిగాయి. కాబట్టి ఆ నేపథ్యంలో ఇది జరగబోతుందనే ఒక యాంగిల్ అయితే జరిగింది. అయితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత ఇచ్చిన ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తుంది కాబట్టి ఆ విషయంలో ఇంకా వేరే ఇష్యూస్ పెద్దగా ఉండవు అనేది వాళ్ళకి అర్థమవుతుంది మనకి స్పష్టంగా. అంటే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్కి అండ్ జనసేనకి మధ్య ఎవరైనా మధ్యవర్తిత్వం వహించారు ఇష్యూని క్లోజ్ చేసే విధంగా, ఎందుకంటే నాదెండ్ల మనోహర్ అంశాన్ని ప్రస్తావించారు. జనసేన వాళ్ళిద్దరి మధ్య కొంత వైరం ఉంది ఇంకా స్టిల్. తెలుగుదేశం పార్టీ వ్యవహారంలో ఇది పెద్ద ఇష్యూ కాదు కదా, దీన్ని ఎందుకు పట్టించుకోకపోవడం మంచిదేమోనని ఒక భావించి ఉంటారు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద అంటే ఆయన గతంలో కొంత వైసీపీకి ఫుల్ సపోర్ట్ చేసినా కానీ అతని మీద ఎక్కడో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది ప్రభుత్వంలో. ఆ సాఫ్ట్ కార్నర్ వల్ల అతన్ని ఇప్పుడు ఎందుకులే అని వదిలేశారా, లేదు నిజంగానే పవన్ కళ్యాణ్ కూడా లైట్ తీసుకోండి ఏమన్నా చెప్పిన ఆదేశాల ప్రకారమే హోంమంత్రి రియాక్ట్ అయిందా? ఎందుకంటే ఇప్పుడు చిన్న కాన్ఫ్లిక్ట్ ఇక్కడ ఒక సమస్య ఉంది. పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి అంత సీరియస్ గా మాట్లాడిన తర్వాత ఉదయాన్నే పోలీసుల యాక్షన్స్ ఉంటాయని అనుకున్న తర్వాత ఈ రోజు అనిత ఆహారం మీద అటువంటి ఏమీ లేదు అని ఆమె వ్యాఖ్యానించడం అంటే జనసేన అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన ఆయన మనసులో బాధని అర్థం చేసుకుంటారని అందరూ అనుకుంటారు. పవన్ కళ్యాణ్ దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు కాబట్టి దాన్ని ఇంత యాక్షన్ అయింది. లేదు పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకోకుండా అసలు ఇది జరిగేది కాదు, చర్చ కూడా జరిగేది కాదు ఈ రోజు ఉదయం నుంచి. కాకపోతే
ఆ యాంగిల్లో ఇప్పుడు అనిత చెప్పారు అంటే కుటుంబంలో ఒక డెసిషన్ తీసుకునే చెప్పుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడి అంత త్వరగా ఈ వ్యవహారాన్ని క్లోజ్ చేశారు అంటే ఆయనతో కూడా ఒక మాట చెప్పుకుంటారు అనేది మనకి అర్థమవుతుంది. ట్రూ, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. మొత్తంగా అయితే మాత్రం ఈ వ్యవహారం ఇక కొలుక్కొచ్చిందా అంటే అవునని మాట వినిపిస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అంటూ కొట్టిపారేసింది టీడీపీ జనసేన. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన కామెంట్స్ వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఇక ఈ విషయాన్ని ఇక్కడితో విడిచిపెడతాం అర్థం వచ్చేలా మాట్లాడుతుంది. నాగేశ్వర్ సారీ చెప్పడంతో ఈ విషయాన్ని వదిలేసామంటోంది టీడీపీ జనసేన. నాగేశ్వర్పై చర్యలు తీసుకునే ఉద్దేశం తమకు లేదంటోంది. అలాగే నాగేశ్వర్ ఇంటికి పోలీసులు వెళ్లారనే దానిపై హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ ఇచ్చిన ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు అనిత. ఇంకోవైపు నాగేశ్వర్ను అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తూ ఉంటూ టీఆర్ఎస్ చీఫ్ కవిత చెప్పడం, అయితే కవిత చంద్రబాబు ఇంటికి వస్తే కాఫీ ఇచ్చి పంపుతా ఉంటూ టీడీపీ నేతలు చెప్పడం, ఇదంతా కూడా ఒక హాట్ కాన్వర్సేషన్కి వెళ్ళిపోయింది. మరి ముఖ్యంగా హాట్ డిస్కషన్కి వెళ్ళిపోయింది మార్నింగ్ నుంచి, ఉదయం నుంచి కూడా. అయితే ఏ క్షణానైనా అరెస్ట్ జరగచ్చు అనే వార్త, ఆ ప్రచారం ఎందుకు బలమైంది, ఎందుకు బలం చేకూరిందంటే కొద్దిసేపటి క్రితం మీరు చూడొచ్చు ఆ విజువల్. ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీ సివి ఆనంద్ కలిసి ఆ తర్వాత తను బయటకు వచ్చి మాట్లాడి పాసిబుల్ ఆ బయట ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. డీజీపీ సివి ఆనంద్ని మాట్లాడిన తర్వాత, అంటే డీజీపీ సివి ఆనంద్తో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన సందర్భంలో ఆయన ఏమన్నారంటే, నేను ఎప్పుడో దానికి సంబంధించి ఉపసంహరించుకున్నాను కాబట్టి దాన్ని విడిచిపెట్టేసేయండి. అండ్ ఈ విషయాన్ని జనసేన కూడా ఆహ్వానించింది, క్యాడర్ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి ఇది ఇక్కడితో ముగిసిపోయిన అంశం. అండ్ ఆ తర్వాత నాకు ఏ నోటీసులు రాలేదు, నాకు వాట్సాప్లో కూడా ఎటువంటి నోటీసు రాలేదు, నా దగ్గరికి ఎవరు రాలేదు, నా వాట్సాప్ కూడా ఎటువంటి నోటీసులు రాలేదు అని చెప్పి ఆయన అక్కడితో ఆ అంశాన్ని విడిచిపెట్టాయని చెప్పి కోరుతూ అక్కడి నుంచి ఆయన బయలుదేరిన పరిస్థితి ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఇక్కడి నుంచి పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉందంటే లీగల్గా అరెస్ట్ వరకు వెళ్ళకపోవచ్చు, ఇంక అవ్వదని విషయం క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ. బట్ జనసేన వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్గా మారే అవకాశం ఉందనుకుంటున్నారా, లేకపోతే ఇది ఇక్కడితో సమస్య పోయి నార్మల్గా ఉండే వ్యవహారం అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.